హలో గైస్, దిస్ ఇస్ సెక్రీ. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. సో ఇప్పుడే లేచా, బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ మిల్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఎలా ఓట్స్ మిల్ చేసుకుంటున్నానని చెప్తాను. అండ్ ఈరోజు మన స్కెడ్యూల్ అయితే ఆర్మ్స్ వర్కౌట్. సో ప్రిపరేషన్లో ఆర్మ్స్ వర్కౌట్ ఎలా ఉన్నదో కూడా డీటెయిల్గా అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్టిక్ అయి ఉండండి. నేను యూస్ చేసే మిల్క్ అయితే ఇదే స్లిమ్ మిల్క్ అని. సో ఫ్యాట్ కంటెంట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో అందుకే ఈ మిల్కే యూస్ చేస్తాను. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా, నా ఫస్ట్ స్పాన్సర్షిప్ అయితే వెతల్ ఎక్సెల్ న్యూట్రిషన్. సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చాలా వే ప్రోటీన్స్ యూస్ చేశాను కానీ సో ఈ వే ప్రోటీన్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే నా కోడ్ అయితే యూస్ చేయండి, ద గ్రీక్ గాడ్ అని చెప్పి. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్కి అయితే 200 ml మిల్క్, 60 grams ఓట్స్ అండ్ 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ అయితే తీసుకుంటున్నాను. పీజీలో ప్లేస్ అయితే చాలా చిన్నది ఉంది, కొంచెం షూట్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. బ్రేక్ఫాస్ట్ తింటూ మనం మాట్లాడదాం. ఈరోజు మన స్కెడ్యూల్లో అయితే ఆర్మ్స్ వర్కౌట్. సో ట్రైసెప్ అండ్ బైసెప్ సూపర్ సెట్స్ ఉంటాయి, అండ్ జైన్ సెట్స్ కూడా ఉంటాయి, అండ్ ఫెయిల్యూర్ సెట్స్ చేస్తాను. సో ఇది ప్రిపరేషన్ టైంలో చేసే వర్కౌట్స్. సో అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వర్కౌట్ని ట్రై చేయండి. సో బ్రేక్ఫాస్ట్ అవ్వగానే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో అక్కడ ప్రీ వర్కౌట్ తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే టైం 10:30 అవుతుంది. సో నైట్కి అండ్ డిన్నర్కి అండ్ లంచ్కి అయితే స్వీట్ పొటాటో పెట్టిస్తున్నాను. లంచ్ కోసం ఒక 3 eggs చేసుకున్నాను. సో బాయిల్ అయ్యేలోపు నేను జిమ్కి వెళ్ళి వచ్చేస్తాను. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఒక ఈజీ డైనింగ్ టేబుల్, లంచ్ టేబుల్ ఇది ఎక్కడ మా ఇద్దరు అన్నీళ్ళు. కాంపిటీషన్ అవ్వగానే ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి పీజీలో టిఫిన్స్ అన్ని తినాలి. బాయ్ బాయ్. 2 days నుంచి వర్షం అయితే దొల్ల కొట్టేస్తుంది, మామూలుగా లేదు ఇక్కడ వర్షం. 2 days నుంచి మనం ఏమాత్రం తగ్గకుండా జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. అలానే నా స్టెప్ కౌంట్ కూడా కంప్లీట్ చేస్తున్నాను ఈ వర్షంలోనే. ఇప్పుడు అయితే నేను వాక్ చేసుకుంటూ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ ప్రీ వర్కౌట్ తాగేసి, సో నేను ప్రీ వర్కౌట్ లేటెడ్ తీసుకుంటున్నాను కూడా అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి తీసుకొని డైరెక్ట్గా జిమ్కి వెళ్ళిపోతాం. జిమ్లో కలుద్దాం. జిమ్ చేసిన వాళ్ళందరికీ అలవాటు ఉంటుంది, ఎక్కడ మిర్రర్ ఉన్నా ఇలా యాప్స్ చెక్ చేసుకుంటూ బాడీని అయితే షో ఆఫ్ చేద్దాం. బాడీని అయితే షో ఆఫ్ చేస్తాం కంపల్సరీ. నాలాగా మీరు కూడా చేస్తున్నారండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం అయితే ప్రీ వర్కౌట్ చేసుకుంటున్నాం, ఎందుకంటే నేనైతే 1 scoop ఆఫ్ ప్రీ వర్కౌట్ స్కూప్ తీసుకుంటాను, అండ్ క్రియేటైన్ తీసుకుంటాను, అండ్ ఎల్సిటలైన్ తీసుకుంటాను. ఎల్సిటలైన్ ఎందుకంటే బ్లడ్ వెజల్స్ ఓపెన్ అవ్వడానికి, అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటాను. పించ్ ఆఫ్ సాల్ట్ జస్ట్ ఎక్స్ట్రా పంప్ కోసం. సో మీరు కూడా ఇది ట్రై చేయొచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్, ఎల్సిటలైన్. అండ్ క్రియేటిన్, ప్రీ వర్కౌట్ అయిపోయింది. సో ఇవన్నీ చూసి నామనుకోకండి, ఇది మా ఫ్రెండ్ది. సో నేను వాడి దొప్పుతాను, మనకి ఎంత బడ్జెట్ లేదు. అండ్ నా ఫ్రెండ్ రాహుల్, వీడు నాకన్నా 5 years ఎక్స్పీరియన్స్, సైంటిస్ట్. వీడైతే మొత్తం ఎన్ని బుక్లు ఉన్నాలో అన్ని బుక్లు చదివేశాడు. బాడీ కోసం కానీ, సెరాట్స్ కోసం కానీ, ఫుడ్ కోసం కానీ మొత్తం అన్ని చదివేశాడు. సో వీడు నాతో పాటు ఐసీఎన్ చేస్తున్నాడు, ఫస్ట్ టైం చేస్తున్నాడు. వీడితో మామూలుగా ఉండదు. ఎలా అంటే 3 weeksలోని దగ్గర 6 to 5 kgs డ్రాప్ అయ్యాడు. చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు ఈసారి, మామూలుగా ఉండదు. సో వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ జిమ్లో కలుద్దాం.
అసలు నేను ఎయిటెడ్ వేరియేషన్స్ చేస్తాను, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్టిక్ అయి ఉండండి. మన హైదరాబాద్ లో కూడా బీచ్ స్విమ్మింగ్ పూల్ ఆర్ఎం రోడ్ మధ్యలో ఇప్పుడైతే ఎంత వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా మనం అయితే జిమ్ అయితే అస్సలు తగ్గేదేలే. అసలు కూడా వెళ్ళిపోతున్నాం. ప్రీ వర్కౌట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, హిట్ చేయడం. వెళ్ళి ఇంకా దోవలు తీర్చుకోవడమే. ఆర్ఎం బీచ్, రోడ్డు మధ్యలో బీచ్ ఇదే. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఆర్మ్స్ వర్కౌట్లోని ఫస్ట్ అయితే ఒక 2 sets ఆఫ్ చిన్అప్స్ అండ్ 2 sets ఆఫ్ డైమండ్ పుషప్స్ అయితే చేస్తాను. అది ప్రతిసారి ఆ ఆర్మ్స్ వర్కౌట్ రోజు అయితే కంపల్సరీ నేను 2 చేపిస్తాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఆర్మ్స్ వర్కౌట్ చేసే ముందు వార్మప్ కింద అయితే చిన్అప్స్ అండ్ డైమండ్ పుషప్స్ పెట్టుకోండి, ఒక 2 sets. సో అసలు ఇక్కడికి వచ్చాకే తెలిసింది స్కెడ్యూల్ అయితే మారిందని. సో సింగిల్ వేరియేషన్సే ఒక 6 వేరియేషన్స్ చేస్తున్నాం. 3 ఫర్ ట్రైసెప్ అండ్ 3 ఫర్ బైసెప్స్. సో ప్రతి సెట్ ఫెయిల్యూర్ సెట్ చేస్తున్నాం. అసలైన ఫెయిల్యూర్ సెట్ ఎలా ఉంటుందో నేనైతే చూపిస్తాను. అమ్మో, చూసారుగా అసలు ఫెయిల్యూర్ సెట్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే బైసెప్ బ్లాస్ట్ అయిపోతుందేమో, టియర్ అయిపోద్దేమో అనిపిస్తుంది. ఓన్లీ ఒక్క వేరియేషన్ అయింది. సో బైసెప్ కాల్ ఎలా వచ్చింది. When you're a low carb or like low carb in the sense like carb रहेगा but not from any complex or diet carb source. It's all about like तुम्हारे fruits या vegetables से मिले हुए carbs जो भी है, it's through that वो भी like somewhat limited. You're on something 80 to 100 grams of carb per day. उसमें when you're training till failure, it's obvious that कि reference 10 के ऊपर निकलेंगे नहीं. वो भी तब निकलेंगे when the weight is very low or near to moderate. But जब आपको moderate से थोड़ा सा high intense में आना है, so that time the reps is like very low. It's kind of a strength training, you can say 6 to 8 or 8 to 10 max में उतना ही rep रहता है. And till failure, यहाँ पे till failure in the sense that doesn't mean कि हमारा tempo बहुत high रहेगा. यहाँ पे tempo slow इसलिए रहता है, negative and positive. That helps us to focus and reach the failure before hitting that 10 reps. And we just need to, हमको यहाँ पर मसल गेन नहीं करना, ना ही मसल को टीयर करना है, जस्ट पम्प चाहिए. So we are just trying to complete the 6 to 8 reps, and after the completion we try to pause to maximize the blood flow over the muscles. हाँ, बाकी आपका ये महान आदमी, he can do all the things. సో ఇప్పుడు వచ్చి మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఎక్కడ లేని ఛానల్ మన ఛానల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ తెలుగులో చెప్తారు. నార్త్ వాళ్ళకి ఎవరికి అర్థం అవ్వదు. మా వాడైతే హిందీ దుల్లగొట్టేస్తాడు. నాకు తెలుగు వచ్చు బట్ కొంచెం మీకు అర్థం అవుదా తెలుగు? కొంచెం వెరైటీగా ఉంటుంది ఆ తెలుగు అయితే, కొంచెం కష్టపడి. బట్ దాట్స్ ద ఓన్లీ ఫన్. నాకు తెలుగు వచ్చు, స్పష్టంగా మాట్లాడడానికి కూడా అయిపోతుంది. బట్ మీరు నవ్వుతారు, మాకు హ్యాపీ. సో తెలుగులో అయితే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, హిందీలో అయితే మా వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. చెయ్యరా ఇప్పుడు నీకు డోల్ తెచ్చా. స్లో డౌన్ 18 వరకు చేయలేదు తెలుసా. 5 6 7 Yup. It's good. Come on. 49. No.
48. Yes. 47. నేను స్వింగ్ చేయి జస్ట్ ఫైనల్లీ లాస్ట్ వేరియేషన్కి అయితే వస్తాము. ప్యారలల్ డిప్స్ ఇంకా సూపర్ సెట్ డైమండ్ పుషప్స్. సో నాకు చాలా మంది అడుగుతారు మంచి బాడీ షేప్ వచ్చిందండి. నేనైతే బాడీ వెయిట్ వర్కౌట్స్ అయితే చేసేవాడిని స్టార్టింగ్లోని, పుల్అప్స్, పుషప్స్, ప్యారలల్ డిప్స్, స్క్వాట్స్. దానివల్ల నాకు బాడీ షేప్ అయితే మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఇది ట్రై చేయండి. మళ్ళీ ఇంకా జిమ్కి వచ్చాము. అక్కడ స్ట్రెంథింగ్ వర్కౌట్ అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చి కార్డియో వర్కౌట్ ఫినిష్ చేస్తాం. బయట అయితే వర్షం పడుతుంది. ఇప్పుడు కార్డియో ఫినిష్ చేసుకుంటాం. టైం అయితే 1:30. సో ఇందాక స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ పెట్టి చేశాను కదా, ఎగ్ ఇంకా చికెన్ అండ్ బీన్స్ కుక్ చేసుకొని తినడమే. ఇప్పుడైతే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. పీజీకి వెళ్ళాక ఇంకా మాట్లాడుకుందాం. బీన్స్ అయితే మాడిపోయాయి, ఈ రోజుకి ఇలాగే తినేయాలి. బీన్స్ అయిపోయి ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటాను, చికెన్ ఫ్రై చేసుకుంటాను. అయితే నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. జస్ట్ కుక్కర్లో చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ కోసం మసాలా వేసుకుంటాను, అంతకుమించి ఇంకేముండదు. మన లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో 200 grams స్వీట్ పొటాటో, 100 grams క్యారెట్, 100 grams cucumber and 3 eggs, 150 grams chicken, 100 grams French beans. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది, 3:15 లైక్ దట్, 3:15 అవుతుంది. బీన్స్ అయితే మాడిపోయి ఈరోజు ఎక్కువగా తినాలి. అలా బాగా చేసేట చికెన్ లెగ్ పీస్. కాంపిటీషన్ అవ్వగానే మా పీజీలో టిఫిన్స్ అయితే తినాలి. మా పీజీలో టిఫిన్స్ చాలా బాగుంటాయి అంటారు. నేను ఇప్పుడు వచ్చి 3 months అవుతుంది పీజీకి. ఇప్పుడు వచ్చి నేను టిఫిన్ టేస్ట్ చేయలేదు. కాంపిటీషన్ అవ్వగానే ఫస్ట్ ప్రతిరోజు రోజుకు ఒక ఐటమ్స్ పెడతారు. గారి, పూరి, పులిహోర, ఉప్మా, దోశలు. సో 5 daysకి 5 items, సో 7 daysకి 7 items ఉంటాయి. కంపల్సరీ టేస్ట్ చేయాలి. ఫస్ట్ కోరిక అయితే అది ఉంది. కుక్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే పీజీలోని, అండ్ ఇవి తిన్నప్పటికీ ఇంకా కష్టం. అసలు ఫుడ్ ఎక్కట్లేదు. దగ్గర ఒక 15 days అవుతుంది నేను రైస్ ఆపేసి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ మీల్ అయితే తీసుకుంటాను. కార్బ్స్ ఉన్నాయి, ఫైబర్ ఇంటేక్ ఉంది, అండ్ ప్రోటీన్ ఉంది, అండ్ ఫ్యాట్ ఉంది. సో నేనైతే ఎగ్స్ అయితే ఓలెక్స్ తింటాను, 3 ఓలెక్స్. ఇదైతే పర్ఫెక్ట్ మీల్ ఈ ప్రిపరేషన్కి. అండ్ సో నా డైట్ చేంజ్ అవుతుంది ఇంకా కొన్ని డేస్లోని. ఇప్పుడైతే వెయిట్ అయితే 55.9 kgs దగ్గర ఉన్నాను. సో ఇవి తిన్నప్పటికీ దవడ నొప్పి వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ నాకైతే ఇక్కడ కొన్ని అయితే పెయిన్ వస్తుంది. నేను రైట్ సైడే తింటాను. సో దానివల్ల ఇంకా టైం పడుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి మంచి కాంటెంట్ అయితే మీకైతే ఇస్తాను, ప్రామిస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలోనే ఇప్పుడు వచ్చి
ఓన్లీ తెలుగులో చెప్పేది ఉంది. సో మన ఛానల్లో ఏంటంటే మా ఫ్రెండ్ రాహుల్ హిందీలో మీకు చెప్తాడు. సో నార్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో తెలుగులో అయితే నేను చెప్తాను, తెలుగులో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందని నేను చెప్తాను, నేను హిందీలో అయితే వాడు చెప్తాడు. సో మళ్ళీ నేను కంప్లీట్గా ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి ఒక వీడియో అయితే తీస్తాను. దాంట్లో నేను మార్నింగ్ టు నైట్ 8 చేస్తాను, 8 ఫుడ్ తింటాను, నేను ఎలా కుక్ చేసుకుంటున్నాను అని ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.